ఓకే. హాయ్ అందరికి. సోషల్ మీడియా అంతా గందరగోళంగా ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్‌కైతే అసలు ఏం జరగబోతుంది అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయిందన్నమాట. అసలెవరు గూడా ఐడియా లేకుండా పోతుంది ఏం జరగబోతుంది అనే దానిపైన. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ అని అప్డేట్ వచ్చిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళెవ్వరు గూడా ఆ ఇంజ్యూరీ రియల్ ఇంజ్యూరీ అని నమ్మట్లేదు. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో అంటే టాలెంట్సే అనుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్సే అనుకోవచ్చు. అంటే ఇక మీరెవరైనా అనుకోండి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు గూడా కొంచెం నమ్మట్లేదన్నమాట. ఆ ఇంజ్యూరీ రియల్ ఇంజ్యూరీయేనా అని. అంటే ఇది ఎంతగానో అదైపోయిందంటే ఆల్రెడీ సెత్ రాలిన్స్ ఇలాంటి ఒక డ్రామాని ఆడిండు. ఒకప్పుడు ఒకప్పుడంటే రీసెంట్ టైమ్‌లోనే సమ్మర్ స్లామ్ కన్నా ముందు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో ఒక ఫేక్ ఇంజ్యూరీ ప్లాన్ చేసిండు. సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసిండు. అందరిని నమ్మించి మోసం చేసిండు. అదే టైప్‌లో మేబీ ఏమైనా మళ్ళీ సెత్ రాలిన్స్ ఆ విజన్ టీము మైండ్ గేమ్స్ ఆడుతున్నారని ఈ టైప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఒక టాక్ అన్నమాట. ఇప్పుడు గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్‌లో బుక్ చేస్తే ఒకవేళ ఇదంతా మైండ్ గేము, ఇదంతా కావాలనే ఫేక్ బెట్రాయల్, ఫేక్ ఇంజ్యూరీ అని ఈ టైప్‌లో బుక్ చేస్తే ఎలా ఉంటది? సో, అస్సలు కరెక్ట్ ఉండదు. ఆల్రెడీ ఇదొకసారి జూసేసినాం. సో, ఊకూకే ఈ ఫేక్ ఇంజ్యూరీ, ఫేక్ బెట్రాయల్ అంటే కరెక్ట్ ఉండదన్నమాట. అంటే ఫ్యాన్స్‌కి తిక్కలేసేస్తది. సో, ఇప్పుడు చాలా అంటే చాలా కోపమొచ్చేస్తది. సో, ఇంతకంటే బెటర్ స్టోరీ లైన్స్ లెవ్వా? బెటర్‌గా బుక్ చేయలేరా? అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ తిడతారన్నమాట. సో, దాదాపుగా ఈ ఇంజ్యూరీ కావచ్చు, బెట్రాయల్ కావచ్చు, మేబీ ఫేక్ అయ్యుండదు. బట్ టాకైతే ఉంది. సో, ఎందుకంటే రీసెంట్‌గా మనకి సెత్ రాలిన్స్ ఫోటోస్ అంట మన డబ్ల్యూడబ్ల్యూఈ పోస్ట్ చేసిందంట సోషల్ మీడియాలో ఇంజ్యూరీ అయిన ఫోటోస్‌ని. అండ్ వెంటనే డిలీట్ చేసింది అన్నట్టుగా ఒక అప్డేట్ అన్నమాట. సో, ఇప్పుడు ఆ ఫోటోస్‌ని ఎందుకని వెంటనే అంటే అప్‌లోడ్ చేసి డిలీట్ చేసింది అనే దానిపైన ఇటువంటి టాక్ అయితే ఇనిపిస్తుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కూడా ఎవరు నమ్మట్లేదంట. ఇది నిజం ఇంజ్యూరీ అని. సో, చాలామంది నమ్మట్లేదంట. సో, దాదాపుగా ఈ ఇంజ్యూరీ నిజమే అయ్యుంటది. అండ్ ఈ బెట్రాయల్ కూడా నిజమే అయ్యుంటది. ఒకవేళ నిజం కాకపోతే సో, దీన్నిప్పుడు నిజం చేపించినా బెటరే. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్. సో, వాళ్ళిప్పుడు ఏం మిడ్ కార్డ్ సూపర్ స్టార్స్ కాదు. అండ్ సెత్ రాలిన్స్ అవసరం గూడా వాళ్ళకి లేదన్నమాట. అంటే డైరెక్ట్‌గా చెప్పాలంటే. సో, అది. సో, బెట్రాయల్ అనేది నిజం అయితేనే బెటరు. సో, దీన్ని మళ్ళీ స్టోరీ లైన్స్‌లో మేబీ ఇదంతా ఫేకు మైండ్ గేమ్ అనడం కరెక్ట్ కాదన్నమాట. సో, టాక్ అయితే ఉంది గాబట్టి దీన్ని మీకోసం షేర్ జేసినాను. బట్ మాక్సిమం ఇది రియలే అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ నిజమే అని అనుకుందాం. బట్ ఇప్పుడు సెత్ రాలిన్స్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేస్తాడా మరి? సో, ఇప్పుడు ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ కోసం నంబర్ 1 కంటెండర్ ఉన్నారు గదా! సీఎం పంక్. ఆల్రెడీ మన బ్రాన్ బ్రేకర్ ఆ చాంపియన్‌షిప్‌ని గూడా లాగేసుకుండు. ఒకవేళ ఇప్పుడు మన సెత్ రాలిన్స్‌ని డైరెక్ట్‌గా టైటిల్‌ని రిలింక్విష్ చేస్తే ఆల్రెడీ అక్కడ నంబర్ 1 కంటెండర్ ఉన్నాడు. మన సీఎం పంక్. బట్ ఇక్కడ బ్రాన్ బ్రేకర్ ఆ టైటిల్‌ని వేరే వాళ్ళకిచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో, ఒకవేళ టోర్నమెంట్ పెడదాం అనుకున్నా, వేరే మ్యాచ్ పెడదాం అనుకున్నా దాదాపుగా ఆ టైటిల్‌ని ఇవ్వదు కావచ్చు. మేబీ సెత్ రాలిన్సే ఫైట్ చేయొచ్చు సీఎం పంక్‌తో. సో, అలా ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ మనకి ఒక అప్డేట్ వచ్చింది. ఒక 2 డేస్ బ్యాకే నేను వీడియోలో చాలా క్లియర్‌గా జెప్పినాను. వీళ్ళ మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరుగుతది. అండ్ ఆ మ్యాచ్‌లో ఎవరొకరు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు సెత్ రాలిన్స్‌తో ఫైట్ చేస్తారు. అది కూడా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో మనకి సెత్ వర్సెస్ పంక్ మ్యాచ్ జరగొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందే అప్డేట్స్ వచ్చినాయన్నమాట. సో, ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. అండ్ ఇప్పుడు నంబర్ 1 కంటెండర్ కూడా అయిపోయినాడు మన సీఎం పంక్. అండ్ దీని గురించి నేను ముందే జెప్పినాను. సో, కొన్ని డేస్ బ్యాకే జెప్పినాను. బట్ మీరేందంటే వీడియోని ఎండ్ వరకు చూడరు. సో, ఇప్పుడు జూస్తుంటే మీరిప్పుడు కామెంట్ జేసేవాళ్ళు. సో, నువ్వు జెప్పింది కరెక్టే. ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ సెత్ మ్యాచ్ ప్లాన్ జేసినారు. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌కు అని. అండ్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరుగుతది అని నేను జెప్పినాను. బట్ మీరు చూడరు గదా! ఎండ్ వరకు చూడరు గాబట్టి మీకు తెలియదు. ఆల్రెడీ మనకి ముందే అప్డేట్స్ వచ్చుండే వీటిపైన నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ పైన అండ్ సెత్ వర్సెస్ పంక్ మ్యాచ్ పైన గూడా అప్డేట్స్ వచ్చుండే. సో, ఆ అప్డేట్స్ కూడా చెప్పేసినాను మీ అందరికి. అండ్ ఇప్పుడు మేబీ స్టోరీ లైన్స్ అని చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ బెట్రాయల్ అనేది డిఫరెంట్‌గా జరిగిపోయింది. అండ్ మనకి నెక్స్ట్ ఇయర్ దాకా ఎటువంటి ప్లాన్సే లేవు. ఇప్పట్లో వీళ్ళు విడిపోవడం, బెట్రాయల్స్ చేయడం, టర్న్ అవ్వడం అనేది లేదు అని ఫస్ట్ వీడియోలోనే చాలా క్లియర్‌గా చెప్పేసినాను మీ అందరికి. ఇటువంటిది ప్లాన్స్ ఏం చేయలేదు అని. సో, మనకి నెక్స్ట్ ఇయర్‌లో మేబీ ఏదో ఒక టైంలో జరగొచ్చు అన్నట్టుగా అప్డేట్ ఉండే. ఇప్పుడు ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళని బెటరైజ్ చేపించింది. మన సెత్ రాలిన్స్‌ని బెటరైజ్ చేపించింది. విడిపోయేలా చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో,
ఇప్పుడు సెత్ రాలిన్స్ కోసం 3 వేస్‌లో చూపించొచ్చు. మన సెత్ రాలిన్స్‌ని డైరెక్ట్‌గా ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చి, అంటే ఈ మ్యాచ్‌లో ఇప్పుడు సెత్ వర్సెస్ పంక్ మ్యాచ్ జరిగినప్పుడు సెత్ ఎలాగో ఓడిపోవాల్సి వస్తది. వాళ్ళు టర్న్ అయినారు కాబట్టి, సో, ఆ టైప్‌లో మేబీ ఓడిపోయి కొంచెం బ్రేక్ తీసుకున్నా తీసుకోవచ్చు. అది ఎప్పుడు జరుగుతది? నవంబర్ 1 అండ్ మనకి సర్వైవర్ సీరీస్ గూడా చాలా టైం ఉంది. నవంబర్ ఎండింగ్‌లో ఏమో జరుగుతది సర్వైవర్ సీరీస్. ఎగ్జాక్ట్‌గా డేట్ లేదు. 30 31 అని నాకు. సో, నవంబర్ మంత్‌లో జరుగుతది. నవంబర్ ఎండింగ్‌లో జరుగుతది. నవంబర్ స్టార్టింగ్‌లో మనకి సెత్ వర్సెస్ పంక్ జరిగినా జరగొచ్చు. లేదంటే అప్‌కమింగ్ రాలో జరిగినా జరగొచ్చనమాట. సో, అలా బుక్ చేసినప్పుడు మేబీ సెత్ రాలిన్స్ ఓడిపోతాడు. దాదాపుగా ఓడిపోతాడు. ఇప్పుడు ఎందుకంటే తన దగ్గర పవర్ ఉండదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు టర్న్ అయిపోయినారు కాబట్టి. సో, టర్న్ అయినారు కాబట్టి కంపల్సరీగా సెత్ రాలిన్స్ ఓడిపోవాల్సిందే. ఓడిపోతాడు. దాని తర్వాత బ్రేక్ తీసుకుంటాడు. 1 వీక్ ఆర్ 2 వీకో ఒకవేళ ఆ ఇంజ్యూరీ అనేది సీరియస్‌గా ఉంటే సో, కొన్ని నెలల దాకా ఇగ మన సెత్ రాలిన్స్ కనిపించడన్నమాట. ఎందుకంటే ఆ ఇంజ్యూరీ అడ్డొస్తది. ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అయింది గదా! ఈళ్ళు అటాక్ జేసినారని గాదు. తనకి ముందే ఇంజ్యూరీ అయింది. అండ్ దానికన్నా ముందే ఏదో ప్రాబ్లమ్ ఉందన్నట్టుగా ఇంకొక టాక్ ఇనిపిస్తుంది. సో, అలా జూసుకుంటే ఆ ఇంజ్యూరీ పెద్ద సీరియస్ అయితే కొన్ని నెలల దాకా మన సెత్ రాలిన్స్ రాడు. అండ్ ఇప్పుడు ఇంజ్యూరీ కొంచెం చిన్నదయిందనుకో, మేబీ తొందరలోనే రిటర్న్ చేపించి ఫ్యూడ్‌ని కంటిన్యూ చేపిస్తది. ఎవరితో? మన బ్రాన్ బ్రెకర్‌తోనే. సో, ఇదంతా మైండ్ గేమ్స్ అయినా అంత కన్విన్సింగ్‌గా లేదు మన సెత్ రాలిన్స్‌కి. మళ్ళీ ఈళ్ళందరూ ఒకటై వీళ్ళందరూ ఇది కావాలనే చేసినారు. ఈ బెట్రాయల్ అంతా కన్విన్సింగ్‌గా లేదు. సో, వీళ్ళతో ఫ్యూడ్ ఉంటేనే బెటర్ ఉంటది మన సెత్‌కి. ఒకవేళ తొందరలోనే రికవరీ అయ్యి వస్తే. ఒకవేళ రికవరీ కాపోతే లాంగ్ బ్రేక్ ఉంటది. సో, దాని తర్వాత వచ్చిన తర్వాత ప్యూర్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా వస్తాడు మన సెత్ రాలిన్స్. అప్పుడు వాళ్ళతో ఫ్యూడ్ ఉన్నా ఉండొచ్చు. లేదంటే డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్నా ఉండొచ్చు. బట్ తొందరగా రికవరీ అయితే ఒక 1 వీక్‌లో, 2 వీక్స్‌లో, 1 మంత్‌లో రిటర్న్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళతోనే ఫ్యూడ్ ఉంటది. అండ్ ఇదే జరుగుతదనమాట. మాక్సిమం ఇదే జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మైండ్ గేమ్స్ అయితే వీళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటది. మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు. దాదాపుగా అది జరగదు అని అనిపిస్తుంది. బట్ సోషల్ మీడియాలో టాక్ ఉంది కాబట్టి మీకోసం షేర్ చేస్తున్నాను. సో, ఇలా ఉండొచ్చన్నమాట మన సెత్ రాలిన్స్ కోసం ప్లాన్స్. సో, ఇప్పుడు ఓడిపోవాల్సి వస్తది టైటిల్ మ్యాచ్ జరిగినా, జరగకున్నా మేబీ టైటిల్‌ని రిలింక్విష్ చేసినా పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనందరం. సో, ఎన్ని వేస్‌లో కావాలనుకుంటే అన్ని వేస్‌లో చూపించొచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, అదన్నమాట సెత్ రాలిన్స్ కోసం ప్రెజెంట్ ఉన్న ప్లాన్స్ అయితే, ప్రెజెంట్ ఉన్న టాక్ అయితే. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్ టీమ్ అప్ అవుతారా? సో, ఇది జరుగుతది అన్న దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో, జరగదు అనడానికి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ వార్ గేమ్స్ అప్పుడే సెత్ రాలిన్స్ చాలా క్లియర్‌గా చెప్పిండు. నేను మళ్ళొకసారి రోమన్ రీన్స్‌తో టీమ్ అప్ అవ్వను. రోమన్ రీన్స్ లాంటి సూపర్ స్టార్‌తో టీమ్ అప్ అవ్వనని చాలా క్లియర్‌గా చెప్పిండు. అండ్ ఇప్పుడు దాన్ని పట్టుకొని చూసుకుంటే ఈళ్ళిద్దరు కలవరనే అనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మన డబ్ల్యూడబ్ల్యూఈలో నెవర్ సే నెవర్. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యంది జరుగుతది. ఎక్స్‌పెక్ట్ చేసింది జరుగుతది. మనకి అంచనాలకి అందంది కూడా జరుగుతదనమాట. అదే విధంగా అండి ఇప్పుడు సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్ ఇద్దరు కలవరు అనే దానికి ఎంత పెద్ద రీజన్ ఉందో, కలుస్తారు అనే దానికి కూడా అంతే పర్ఫెక్ట్ రీజన్ ఉంటదన్నమాట. ఎలా అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ వాళ్ళు టర్న్ అయినారు కదా! సెత్ రాలిన్స్ పైన. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫీలింగ్ ఎలా ఉంటది? తను మొత్తం కోల్పోయిన ఫీలింగ్‌లో ఉంటది. అలాంటి ఫీలింగ్‌లో ఉన్న మనిషికి అహం అనేది ఉండది. ఇగో అనేది ఉండదు. తను మొత్తం డౌన్ అయిపోతాడన్నమాట. అండ్ ఆ డౌన్ అయిపోయినప్పుడు కొంతమందుంటరు. తనని దగ్గర తీసేవాళ్ళు, తను వేరే తనకు కావాల్సిన మనిషి దగ్గరికెళ్ళే వాళ్ళు గూడా ఉంటారు. ఆ మనిషి ఇక్కడ రోమన్ రీన్స్ అవ్వచ్చు. ఎందుకంటే పాస్ట్‌లో వీళ్ళిద్దరి మధ్య హిస్టరీ ఉంది. ఇప్పుడు మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌తో కలుస్తాడు అనే దానికంటే, రోమన్ రీన్స్‌తో కలుస్తాడు అనేది చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌తో సీఎం పంక్‌తో ఎప్పుడు కలవా అని చెప్పిండు. బట్ ఇక్కడ ఏందంటే స్టోరీ లైన్ డిమాండ్ చేస్తది. వాళ్ళొచ్చి అటాక్ చేసినప్పుడు ఇక్కడ సెత్ రాలిన్స్‌కి ఎవ్వరు హెల్ప్ జేయడానికి ఉండరు. డైరెక్ట్‌గా ఆళ్ళే వస్తారు. రోమన్ రీన్సే వస్తాడు. సీఎం పంకే రావచ్చు. ఎలియా నైటే రావచ్చు. వాళ్ళే వీళ్ళ పైన అటాక్ చేయొచ్చు. అండ్ అదే టైంలో వీళ్ళు కలవచ్చు. రోమన్ రీన్స్‌కి, సెత్ రాలిన్స్‌కి అండర్‌స్టాండింగ్ అనేది ఉంటది. ఒకానొక టైంలో ఇప్పుడు విడిపోయినారు కాబట్టి మేబీ అంత బాండింగ్ అనేది లేకపోవచ్చు గానీ, వన్స్ ఇప్పుడు రోమన్ రీన్స్ అయితే జే ఉసోతో, జిమీ ఉసోతో కొంచెం ప్రాబ్లమ్‌లో ఉన్నాడు. వన్స్ ఇప్పుడు జే ఉసో గనక హీల్ టర్న్ చేస్తే, అది గూడా రోమన్ రీన్స్ పైనే హీల్ టర్న్ చేస్తే అండ్ రోమన్ రీన్స్ గూడా డౌన్ అయిపోతాడు గదా! అండ్ అప్పుడు రోమన్ రీన్స్‌కి కనిపించేది ఎవరు అక్కడ? సెత్ రాలిన్సే గదా! సో, సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్‌కి ఇద్దరికి అండర్‌స్టాండింగ్ అనేది ఉంటది. ఆ టైప్‌లో
ఆ టైప్‌లో చూపిస్తే మేబీ కలిసే ఛాన్స్ అయితే ఉంటది. బట్ ఇది ఈ టైమ్ గ్యాప్‌లో, ఈ 'సర్వైవర్' సీరీస్ టైమ్ గ్యాప్‌లో ఇదంతా జరిగి, ఇదంతా చూపించి ఈ టైప్‌లో కలుపుతదా అనేది క్వెషన్ మార్క్ అన్నమాట. సో, అందుకే అంటున్నాను ఇప్పుడు జరుగుతది అనే దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో, జరగదు అనే దానికి గూడా అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో, చూపించాలనుకుంటే ఈ టైప్‌లో స్టోరీ లైన్ చూపించొచ్చు. ఎందుకంటే ఫర్దర్‌గా వాళ్ళ టీమ్ స్ట్రాంగ్ అయితది. విజన్ టీమ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోతది. ఎందుకంటే అక్కడ బ్రాక్ లెస్నర్ ఉన్నారు. ఆల్రెడీ ఆ స్టోరీ చూపించినారు. మన బ్రాక్ లెస్నర్ యాడ్ అవుతారని చాలా క్లియర్‌గా కనబడుతుంది మనకి. సో, బ్రాక్ లెస్నర్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హేమన్. సో, ఈ టీమ్‌ని బ్రేక్ జేయాలంటే కొంచెం స్టార్ పవర్ కావాలి. దాంతో పాటుగా వాళ్ళని ఎదుర్కోవాలంటే కసి అనేది ఉండాలి. సో, ఇప్పుడు ఆ కసి, ఆ రివెంజ్ అనేది సెత్ రాలిన్స్‌లో ఉంటది. ఎందుకంటే వాళ్ళు టర్న్ అయినారు కాబట్టి. ఈ టైప్‌లో చూపించొచ్చు. స్టార్ పవర్‌ని రోమన్ రీన్స్ టీమ్‌లో పెట్టొచ్చు అన్నట్టుగా టాక్ అయితే ఉంది. సో, సోషల్ మీడియాలో అదే ఇనిపిస్తుందన్నమాట. మేబీ రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్ టీమ్ అప్ అయినా అవ్వచ్చు అని. బట్ ఇది కొంచెం చూడనీకి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. బట్ పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్ కలిసినప్పుడు పెద్దగా సర్ప్రైజ్ అవ్వలేం. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు బ్రాన్సన్ రీడ్, సెత్ రాలిన్స్ ఇద్దరు ఫైట్ జేసినారు. ఇద్దరికీ ఎవరొకరంటే పడదు. సో, వాళ్ళు కలిసినారు గదా! సో, ఇక్కడ రోమన్ రీడ్స్‌కి, సెత్ రాలిన్స్‌కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. వాళ్ళు కలిసిన పెద్ద ఫరకేం పడదు అనిపిస్తుంది. బట్ మళ్ళీ గూడా డౌట్ అయితే ఉందన్నమాట. సో, ప్రెజెంట్ ఉన్నది మీకు చెప్పేసినాను. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్ టీమ్ అప్ అవుతారా? అవ్వరా? అనేది మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ పైన గూడా ఆధారపడి ఉంటది. మన సెత్ రాలిన్స్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేస్తాడా? చేయడా? ఎన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాడు అనేది. ఆ ఇంజ్యూరీ పెద్దది అయితే మన సెత్ రాలిన్స్ ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూలో కనిపించడు. వస్తాడు, ఆ టైటిల్‌ని లాస్ అవుతాడు. లేదంటే రిలిక్విష్ చేసేస్తాడు, ఎళ్ళిపోతాడు అంతే. దాని తర్వాత బ్రేక్ తీసుకుంటాడన్నమాట. ఒకవేళ ఇంజ్యూరీ చిన్నది అయినా సరే టైటిల్‌ని ఓడిపోయి కొంచెం బ్రేక్ తీసుకొని వచ్చేస్తాడు. అది ఇప్పుడు ప్రెజెంట్ జరగబోయేది. అండ్ ఇంకొకటి మన విజన్ టీమ్‌లో అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అండ్ పాల్ హెమన్ సైడ్ ఖచ్చితంగా బ్రాక్ లెస్నర్ వస్తారని క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన పాల్ హెమన్ మాట్లాడిండు. పాల్ హెమన్ బ్రాక్ లెస్నర్‌తో మాట్లాడిండు. అండ్ దాని తర్వాత కొన్ని సెగ్మెంట్స్‌లో చెప్పినారు. మన కొడి రోడ్స్ క్లియర్‌గా చెప్పిండు. అంటే బ్రాక్ లెస్నర్‌తో పాల్ హెమన్ వెళ్ళిండు గదా! సో, అది నీ డెసిషన్‌తోనే వెళ్ళిందా? నీకు చెప్పే వెళ్ళిందా? నీ పర్మిషన్‌తోనే వెళ్ళిందా? అంటే సో, అక్కడ సెత్ రాలిన్స్ సైలెంట్ అయ్యిండు. ఏం జరిగినా నా డెసిషన్ త్రూ వెళ్ళిందని చెప్పిండు గానీ, అక్కడున్న ఫ్యాన్స్ అందరూ అబద్ధం అని చెప్పేసినారన్నమాట. అక్కడే క్లియర్‌గా అర్థమైపోయింది. మన బ్రాక్ లెస్నర్ కంపల్సరీగా ఈ టీమ్‌లో వచ్చేస్తాడు. హ్యాండిల్ చేసేస్తాడు. అండ్ ఇక్కడ మెయిన్‌గా బ్రాక్ లెస్నర్ వస్తున్నాడు అంటే వీళ్ళిద్దరిని గూడా డామినేట్ జేస్తాడు. సో, మరి దాన్నెలా చూపిస్తారు? వీళ్ళిద్దరిని ఫ్యూచర్ అని అంటున్నారు గదా! బ్రాన్‌ని. సో, మరి వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లమ్ గూడా రావచ్చు అన్నట్టుగా టాకు ఉంటది మళ్ళీ. సో, ఫ్యూచర్ జరగబోయేది గూడా అదే అన్నమాట. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో బ్రాన్ వర్సెస్ బ్రాక్ మధ్య మ్యాచ్ జరుగుతదని రూమర్స్, అప్‌డేట్స్ వచ్చుండే. సో, ఇప్పుడు ఈళ్ళు కలిసిన తర్వాత సర్వైవర్ సీరీస్‌లో మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, మేబీ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. బట్ ఇప్పుడు స్టోరీ లైన్స్ మొత్తం చేంజ్ అవుతాయి అన్నట్టుగా అప్‌డేట్స్ ఉన్నాయి గాబట్టి, ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతదో మనం చెప్పలేమన్నమాట. కొంచెం వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే దీనిపైన కొంచెం క్లారిటీ వస్తది. మేబీ నెక్స్ట్ రా దాకానైనా వెయిట్ జేయాలి. నెక్స్ట్ రా దాకా వెయిట్ జేస్తే మన సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ అప్‌డేట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా ఇస్తదా అనేది చూడాలి. అండ్ ఆ టైటిల్ పరిస్థితి ఏమవుతదో అనేది క్లారిటీగా తెలుస్తదన్నమాట. ఆల్రెడీ కంటెండర్ ఉన్నాడు. సో, మరి దాన్ని ఎలా చూపిస్తారనేది చూడాలి. సో, సెత్ రాలిన్స్ ప్లాన్స్ చెప్పేసినాను. అండ్ మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బ్రాక్ లెస్నర్ గూడా వచ్చేస్తాడు. వార్ గేమ్స్ టైం దాకా. అండ్ చూడాలి ఎప్పుడొస్తాడనేది ఇంకా కొంచెం క్రూషియల్. అండ్ ఇంకా మెంబర్స్ గావాలి. వాళ్ళిప్పుడు ఇద్దరే అయిపోతారు గదా! మన బ్రాన్ ఇద్దరే అయిపోతారు. బ్రాక్ లెస్నర్ వస్తారు. అండ్ ఇంకా మెంబర్స్ గావాలి. ఆస్టిన్ థియరీ వస్తారన్న రూమర్ ఉంది. ఆస్టిన్ థియరీ వచ్చినా సరే ఇంకొక మెంబర్ అవసరం వస్తది మన బ్రాన్ టీమ్‌కి. అండ్ చూడాలి ఆ ఇంకొక మెంబర్ ఎవరు అవుతారో అనేది. వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. అప్‌కమింగ్ డేట్స్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ అనేది. అండ్ ఇంకొకటి మన విజన్ టీమ్‌కి మన బ్రాక్ లెస్నర్ న్యూ లీడర్‌గా ఉంటారని ఇటువంటి ఒక రూమర్ అన్నమాట. సో, చూడాలి మరి ఇది నిజం అవుతదా? అవ్వదా? వస్తాడు అనేది క్లారిటీగా కనబడుతుంది. బట్ లీడర్ అవుతాడా అనేది కొంచెం డౌట్‌లో ఉందన్నమాట. సో, కొంచెం వెయిట్ చేస్తే క్లారిటీ అనేది వచ్చేస్తది. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా గురించి మాట్లాడాలి. సో, ఇప్పుడు జాన్ సీనా ఫైనల్ టూర్ పైన మన జాన్ సీనా అన్‌హ్యాపీగా ఉన్నాడంట. అసలు నచ్చట్లేదంట మన జాన్ సీనాకి కొన్ని అప్‌డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫైనల్ టూర్ అనేది నచ్చట్లేదంట.
అంటే ఫైనల్ టూర్ అంటే ఈ బుకింగ్ అనేది నచ్చట్లేదంట మన జాన్ సీనాకి. సో, ఇంకా 4 డేట్‌లు మాత్రమే ఉన్నాయి. 'సర్వైవర్ సీరీస్' 2 రా షోలు అండ్ రిటైర్మెంట్ మ్యాచ్. సో, ఇక 4 డేట్స్‌లోనైనా కొంచెం బెటర్‌గా బుక్ చేయాలి. బెటర్ మ్యాచెస్ అయితే బానే ఉన్నాయి బాస్. దీంట్లో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు గానీ, బట్ స్టోరీ లైన్ బుకింగ్‌లో కొంచెం డిఫరెంట్‌గా బుక్ చేస్తే బెటర్ ఉండేదన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంది చాలా మంది ఫ్యాన్స్‌లో. సో, మ్యాచెస్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు గానీ, బట్ బుకింగ్‌లో కొంచెం డిఫరెంట్‌గా బుక్ చేస్తే బాగుండేది గదరా! అన్నట్టుగా ఈ టైప్‌లో ఫ్యాన్స్ ఫీలింగ్ అన్నమాట. అండ్ ఇంకొకటి 'రాకు' వర్సెస్ మన 'జాన్ సీనా' మ్యాచ్. సో, రీసెంట్‌గా మన 'రాకు' టీజ్ అయితే చేసిందన్నమాట. మన 'జాన్ సీనా' వర్సెస్ 'రాకు' మ్యాచ్ జరగొచ్చు అన్నట్టుగా. సో, ఒక టైప్‌లో నేను ఫైట్ జేస్తా అన్నట్టుగా, నేను అన్నట్టుగా ఈ టైప్‌లో మన 'రాకు' చెప్పనట్టుగా చెప్పిండు. సో, దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మేబీ చెప్పలేం. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అందరికి సర్ప్రైజ్ ఇచ్చినా ఇవ్వచ్చు. వన్ లాస్ట్ టైమ్ మళ్ళీ 'జాన్ సీనా' వర్సెస్ 'రాకు' మ్యాచ్‌ని బుక్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. సో, మాక్సిమం జరగొచ్చు అన్నట్టుగా అనిపిస్తుందన్నమాట. సో, ఒకవేళ ఈ మ్యాచ్‌ని గనుక మన డబ్ల్యూడబ్ల్యూఈ జరిపిద్దామని అనుకుంటే, ఈ రిటైర్మెంట్ టూర్‌లో కాదు, రిటైర్మెంట్ టూర్ అయిపోయిన తర్వాత జరిపించాలి. సో, మనకొక ప్రిడిక్షన్ ఉంది గదా! మన 'జాన్ సీనా' రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తాడు. స్పీచ్ గూడా ఇస్తాడు. స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇగ వెళ్ళే టైంలో అప్పుడు 'రాక్' వచ్చి ఆపేస్తాడు. నేను చెప్పేదాకా నువ్వెలా రిటైర్మెంట్ తీసుకుంటావు అనేది ఒక ప్రిడిక్షన్ ఉంది గదా! ఆ టైప్‌లో చూపిస్తే బెటర్ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ జేసినాం. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ జరిగితే వేరే లెవెల్‌లో ఉంటది. ఎందుకంటే దాదాపుగా ఇది 50, 50 అనే ఉంటది చాలా మంది ఫ్యాన్స్‌లో. జరుగుతదా? జరగదా? అన్నట్టుగానే ఉంటది. బట్ జరిగినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయిపోతారు. అందులో నో డౌట్. సో, అది జరిపిస్తే బెటర్ ఉంటదని అంటున్నారు. ఆల్రెడీ 'రాకు' గూడా టీజ్ చేస్తున్నాడు కాబట్టి సో, జరిపించండి అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏందంటే, మన 'ఏజే స్టైల్స్' వర్సెస్ 'జాన్ సీనా' మ్యాచ్ గూడా ప్లాన్స్‌లో లేదంట. ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతోనే ఈ మ్యాచ్ జరిగింది 'క్రౌన్ జ్యువెల్‌లో' అన్నట్టుగా రీసెంట్‌గా మైకెల్ కోల్ చెప్పిండు. అంటే ఇప్పుడు మనమేందంటే, మనం డిమాండ్ చేయాలి అని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టైప్‌లో చెప్తుందా? ఒక హింట్ ఇస్తుందా? సో, కొన్ని కొన్ని సార్లు డబ్ల్యూడబ్ల్యూఈకి ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వాయిస్‌ని బట్టి డబ్ల్యూడబ్ల్యూఈ మూవ్ అవుతది. ఏం చేయలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు కొన్ని సార్లు ఫ్యాన్స్ మాట ఇంటది. సో, మనం వాయిస్ రైజ్ చేస్తేనే కొన్ని సార్లు అది జరుగుతదన్నమాట. బెటర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్‌గా మన మైకెల్ కోల్ చెప్పినట్టుగా ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అనుకోండి. ఇది నిజమా? కాదా? అనేది పక్కన పెట్టేస్తే ఫ్యాన్స్ అయితే వాయిస్ రైజ్ చేసినారు. ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్ సీనా అని అన్నారు. ఆ ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్‌షిప్ వీళ్ళ మధ్యలో ఉన్నా, లేకున్నా మ్యాచ్ అయితే బుక్ అయిందన్నమాట. సో, అది బెటర్ అనిపించింది నాకైతే. సో, ఈ మ్యాచ్ బుక్ చేయడం మంచిగా అనిపించింది. ఫ్యాన్స్ అనుకున్నది జరిగింది. బట్ ఇప్పుడేందంటే మన చేతుల్లో ఉంది. మనం వాయిస్ రైజ్ చేయడం. సో, మనం వాయిస్ రైజ్ ఎలా చేస్తామంటే, సో, ట్వీట్‌ల ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ కామెంట్‌ల ద్వారా ప్రతి ఒక్కటి 'ట్రిపుల్ హెచ్' ట్వీట్ చేస్తాడు. మీరు చాలామంది ఇన్‌స్టాగ్రామ్ వాడతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'ట్రిపుల్ హెచ్‌ని' ఫాలో అవ్వండి. 'ట్రిపుల్ హెచ్' ఏదైనా పోస్ట్ చేస్తే దానికి మీరు రిప్లై ఇవ్వండి. సో, కామెంట్‌లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. సో, ఇప్పుడు ఒక్కళ్ళు చేస్తే చూడకపోవచ్చు. మా కామెంట్‌లు ఎవ్వరు చూస్తారని మనలో చాలా మందికుంటది ఈ డౌట్. బట్ ఏందంటే ఒక్కళ్ళు గాదు, ఇద్దరు గాదు. ఒక 10 మంది, 20 మంది, వందల మంది, వేల మంది కామెంట్‌లు చేస్తే కంపల్సరీగా ఫ్యాన్స్ మాటని డబ్ల్యూడబ్ల్యూఈ ఇని తీరాల్సిందే. మెజారిటీ ఆఫ్ ఫ్యాన్స్ ఇది కావాలని కోరుకున్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేయలేదు. కొన్ని కొన్ని మార్చైనా సరే కంపల్సరీగా మన కోసం చేస్తది. సో, అదన్నమాట 'రాక్' వర్సెస్ మన 'జాన్ సీనా' మ్యాచ్ జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.